హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. సో ఈ వీడియోలో ఈ కెమిస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా ఈ ఐపీఓ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిలో పేపర్ 2లో మనకి కెమిస్ట్రీ అనేటువంటిది వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్గా ఉంది. సో దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆ కెమిస్ట్రీలో ఎలాంటి టాపిక్స్ నుంచి ఏ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తారో, సో యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారు, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఈ ఐపీఓ ఎగ్జామ్ని బేస్ చేసుకున్నట్లయితే ఎన్ని క్వశ్చన్స్ అనేది కెమిస్ట్రీ నుంచి డైరెక్ట్గా వస్తున్నాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, నెక్స్ట్ వాటితో పాటుగా ప్రీవియస్గా ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. సో వీటి కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఐపీఓ ఎగ్జామ్కి వచ్చి 2 పేపర్స్ అనేటువంటిది ఉంటాయి. సో పేపర్ 1 అనేటువంటిది చూడండి, సో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తారు. సో 150 minutes టైం అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. సో దీనిలో నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఏది కూడా ఉండదు. కానీ ఈ పేపర్ 2 అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనిలో అప్లైడ్ సైన్స్, నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది. డిప్లొమా స్టాండర్డ్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అనేటువంటిది ఉండబోతున్నాయి. సో 150 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి. సో 150 మార్క్స్ అనేటువంటిది 150 మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి కూడా ఒక్కొక్క మినిట్ ఒక్కొక్క మార్క్ అనేటువంటిది ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో దీనిలో ఒక్కొక్క క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ అనేది 0.33 అనేటువంటిదిగా ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఓవరాల్గా మనకి ఇచ్చేటువంటి టైం ఇది ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ పేపర్ 2లో ఈ పేపర్ 1 అనేటువంటిది అందరికీ కామనే, ఏ ఎగ్జామ్కైనా కానీ కామన్గానే ఉంటుంది. సో పేపర్ 2లో తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ అనేటువంటిది వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్గా ఉంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ సబ్జెక్ట్స్ అనేది ఫిజిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ అనేటువంటివి, నెక్స్ట్ కెమిస్ట్రీ కానీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేటువంటిది కావచ్చు, నెక్స్ట్ కంప్యూటర్ సైన్సెస్. సో ఇవి వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఈ విధంగా ఇస్తున్నారనమాట. ఫిజిక్స్ నుంచి రీసెంట్గా జరిగినటువంటి ఒక ఐపీఓ ఎగ్జామ్లో 39 వరకు కూడా సుమారు క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చినాయి. సో మ్యాథమెటిక్స్ నుంచి ఒక 38 క్వశ్చన్స్ వచ్చినాయి. కెమిస్ట్రీ నుంచి తీసుకున్నట్లయితే 32 క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చున్నారు. 32 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి ఇచ్చున్నారు అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ 15, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఒక 12, కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది ఒక 12 ఇచ్చున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, దీనిలో వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఆ సిలబస్లోనే మనకి క్వశ్చన్స్ అనేటువంటిది వస్తే దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రీవియస్గా ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అంతా కూడా ఇచ్చిన సిలబస్ లిమిట్లోనే ఉంది అనమాట. సో ఫండమెంటల్ పార్టికల్స్ అంటే మనకి ఈ 8th, 9th, 10th స్టాండర్డ్కి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 8th, 9th, 10th కొన్ని వాటికి ఏంటంటే ఈ 11th, 12thలో కొన్ని కాన్సెప్ట్స్ని అక్కడ వరకు కూడా వెళ్ళాడు. అన్నిటినీ కాదు, కొన్ని కాన్సెప్ట్స్ని అక్కడ వరకు వెళ్ళాడు అనమాట. సో మ్యాక్సిమం కంటెంట్ అయితే మనకి 8th, 9th, 10thలో, నెక్స్ట్ 6th నుంచి తీసుకుంటే ఇంకొంచెం బెటర్ అనమాట. ఓకే, సో 6th, 7th నుంచి అంటే కొన్ని బేసిక్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకున్నట్లయితే సో అటామిక్ స్ట్రక్చర్. సో ఆటమ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఈ ఆటంలో సబ్ అటామిక్ పార్టికల్స్ ఏంటవి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్, వాటిని ఎవరు డిస్కవర్ చేశారో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అటామిక్ మోడల్స్ అనమాట. బోర్ అటామిక్ మోడల్. ఈ బోర్ అటామిక్ మోడల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి, కే షెల్ కానీ, ఎం షెల్ అని, ఎల్ షెల్ అని, ఇలా షెల్స్ అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్స్, ఆబ్బో ప్రిన్సిపల్, హున్స్ రూల్, పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్స్కి సంబంధించి నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్స్లో అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్ అని, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అని, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే మీరు 10thలో చదువుకున్నటువంటి వాటినే ఇక్కడ కూడా అడుగుతున్నారు. చాలా సింపుల్గానే ఉంటున్నాయి క్వశ్చన్స్ అనేది, మీడియం లెవెల్లో ఇస్తున్నారనమాట. సో మరీ కాంప్లికేటెడ్గా ఇంటర్మీడియట్ ఈఏపీ సెట్ లెవెల్లో కానీ లేదంటే జేఈ మెయిన్స్ అంత రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా లిబరల్గానే ఉంటున్నాయి క్వశ్చన్స్ అయితే. ఓకే, నెక్స్ట్ ఆర్బిటాల్స్, వాటి షేప్స్ అనేటువంటివి, పి ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, నెక్స్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఏ విధంగా రాస్తారో, సో కెమికల్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఈ
అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి టాపిక్లో తీసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్. మీకు నేను చెప్పినటువంటి ఈ 3 ఓకే, ఈ 8th, 9th, 10thలో మ్యాక్సిమం మీ కంటెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ అనేది తీసుకున్నట్లయితే అసలు కెమికల్ బాండ్ అంటే ఏంటి, వాటిలో ఉన్నటువంటి టైప్స్, అయానిక్ బాండ్ కానీ కోవలెంట్ బాండ్ కానీ వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, స్ట్రక్చర్స్. సో ముఖ్యంగా చూడండి, సోడియం క్లోరైడ్, నెక్స్ట్ సీజియం క్లోరైడ్ అనేటువంటిది ఉంది. ఈ రెండింటికి సంబంధించిన స్ట్రక్చర్స్. అంటే మనం ఇలాంటి వాటికి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ టాపిక్కి మనం తీసుకోవాల్సినటువంటి రిఫరెన్స్ అయితే ఈ 11th, 12th ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఈ సీజియం క్లోరైడ్కి, నెక్స్ట్ సోడియం క్లోరైడ్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అనేటువంటిది ఉంటాయి, జామెట్రీ అనేది. నెక్స్ట్ వాటితో పాటుగా ఈ బాండింగ్స్కి సంబంధించి అయానిక్ బాండ్ కానీ కోవలెంట్ బాండ్ కానీ అవి ఎలా ఫామ్ అవుతాయి, వాటికి ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్స్, వాటి థీరీస్ అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వాటితో పాటు కొన్ని మాలిక్యూల్స్, ఆ మాలిక్యూల్లో అయానిక్ బాండ్ ఉందా, కోవలెంట్ బాండ్ ఉందా, ఇలాంటి వాటిని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ సొల్యూషన్స్. సో సొల్యూషన్ అంటే ఏంటనేటువంటి డెఫినేషన్ కావాలి. దాని తర్వాత సొల్యూషన్స్లో టైప్స్ అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్, ఇలాంటి వాటిని కనుక్కోవడానికి మనం మొలారిటీ అని, నార్మాలిటీ అని, సో మోల్ కాన్సెప్ట్ అని, ఇలాంటి వాటిని మొలాలిటీ అని, ఓకే, సో ఇలాంటి వాటిని వాడుతూ ఉంటాం. వాటి న్యూమరికల్ క్వశ్చన్స్ అనేది రీసెంట్గా ఇచ్చినవి తీసుకున్నట్లయితే మొలారిటీ మీద ఇచ్చాడు. మొలారిటీ మీద ఇవ్వచ్చు, మోల్ నెంబర్ మీద ఇవ్వచ్చు, నార్మాలిటీ మీద కూడా మనకి ఈ సొల్యూషన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారనమాట. జస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో సొల్యూషన్స్ అనే టాపిక్ ఉంటుంది, అదంతా మనకు అవసరం లేదనమాట. జస్ట్ బేసిక్స్ అనేటువంటిది కావాలి. సో స్పెసిఫిక్గా వాడు మెన్షన్ చేసిన మోల్ కాన్సెప్ట్, మొలారిటీ, నార్మాలిటీ, వాటి రిలేటెడ్ న్యూమరికల్స్ అనేటువంటిది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యాసిడ్స్ బేసిస్. ఈ యాసిడ్స్ బేసిస్ అనేటువంటివి చూడండి, 80% ఒక 70 నుంచి 80% కాన్సెప్ట్ అనేది 8th, 9th, 10thలో వచ్చేస్తున్నాయి. మిగిలిన 30%కి మనం ఇంటర్మీడియట్ వాటికి వెళ్ళాల్సిందే. అంటే లేదు నేను డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి వెళ్తానంటే అసలు ప్రాబ్లమే లేదు. ఓకే, సో ఇంటర్మీడియట్ బుక్స్లో వీటికి సంబంధించి ఉంటుంది యాసిడ్స్ బేసిస్ అనేటువంటి టాపిక్. సో టైప్స్ ఆఫ్ యాసిడ్స్, నెక్స్ట్ అర్హీనియస్ యాసిడ్ అంటే ఏంటి, అర్హీనియస్ బేస్ అంటే ఏంటి, వాటి లిమిటేషన్స్, బ్రాన్స్టెడ్ లోవరీ యాసిడ్ అంటే ఏంటి, లూయిస్ యాసిడ్ బేస్ అంటే ఏంటి, నెక్స్ట్ వాటికి ఉన్నటువంటి ఆ లిమిటేషన్స్ అంటే డీమెరిట్స్ ఎలాంటిది ఉంటాయి అవి తీసుకోవాలి. నెక్స్ట్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్, సో pH స్కేల్కి సంబంధించినటువంటి న్యూమరికల్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ న్యూమరికల్ కాన్సెప్ట్స్ని కావచ్చు. బఫర్ సొల్యూషన్ అంటే ఏంటి, ఆ బఫర్లో ఎసిడిక్ బఫర్ అంటే ఏంటి, బేసిక్ బఫర్ అంటే ఏంటి, సో బఫర్ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటాము, నెక్స్ట్ బఫర్ సొల్యూషన్లో ఎలాంటి కాంపౌండ్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కలిసి ఉంటుందా, వీక్ బేస్ దాని రిలేటెడ్ కాంజుగేటెడ్ యాసిడ్ అనేటువంటిది ఉంటుందా, ఆ కాంపోజిషన్స్ అనేటువంటిది అడుగుతున్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ వాటిలో ఈ బఫర్ సొల్యూషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మెటలర్జీ. ఈ మెటలర్జీ అనేది తీసుకున్నట్లయితే మోస్ట్లీ మనకి ఇక్కడ వీడిచ్చినటువంటి కాన్సెప్ట్స్ అంతా కూడా 95% మీకు లోయర్ స్టాండర్డ్స్లో, అరౌండ్ ఒక 70% లోయర్ స్టాండర్డ్లో ఉంది. సో మిగిలిన కంటెంట్ అంతా కూడా నీకు కావాలంటే బెస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్కి వెళ్ళిపోవటం బెస్ట్ అనమాట. ఓకే, రైట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, దానిలో చూడండి మెటల్, నాన్ మెటల్ అంటే ఏంటి, మెటల్కి నాన్ మెటల్కి డెఫినేషన్ అనేటువంటిది కావాలి. ఈ రెండింటిని ఎలా డిస్టింగ్విష్ చేస్తాం. సో పీరియాడిక్ టేబుల్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మెటల్స్ అనేటువంటిది ఎటువైపున ఉంటాయి, లెఫ్ట్ సైడా రైట్ సైడా. బెస్ట్ మెటల్స్ ఎప్పుడు కూడా నీకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి అనమాట. బెస్ట్ నాన్ మెటల్స్ అనేటువంటిది మోస్ట్లీ రైట్ సైడ్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఈ మెటలర్జీలో ఓర్ అంటే ఏంటి, మినరల్ అంటే ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ కావాలి. ఐరన్కి సంబంధించిన ఓర్, అల్యూమినియంకి సంబంధించిన ఓర్, యురేనియం. ఓకే, సో నెక్స్ట్ ఇలా మాంగనీస్ అని, లెడ్ అని, టిన్ అని రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్కి సంబంధించిన ఓర్స్ అనేది మనం బై హార్ట్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వాటిలో మెయిన్ ఓర్ అనేటువంటిది ఏంటనేది కావాలి. నెక్స్ట్ గాంగ్ అంటే ఏంటి అనేటువంటిది కావాలి. ఫ్లక్స్ అంటే ఏంటి, సో నెక్స్ట్ స్లాగ్ అంటే ఏంటి, ఆ స్లాగ్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి, ఎసిడిక్ స్లాగ్ అని, బేసిక్ స్లాగ్ అని, ఇలాంటిది ఉంటాయి. సో అవి మనం తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఏదైనా ఒక మినరల్ నుంచి ఒక ఓర్ని ఎలా సపరేట్ చేస్తారు. మినరల్లో ఓర్ అనేటువంటిది ఒక పార్ట్ అనమాట, రైట్. మనకి నేచర్లో ఐరన్కి సంబంధించినటువంటి మినరల్స్ ఉంటాయి,
వాటిలో కొన్ని వాటిని మాత్రమే ఇండస్ట్రియల్గా మెటల్ తీయటానికి వాడతారు. ఏవైతే ఇండస్ట్రియల్గా మెటల్ తీయటానికి ఉపయోగిస్తున్నామో వాటిని మనం ఓర్ అనేటువంటిదిగా చెప్తాం. సో అలా ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి మేజర్ మెటల్స్కి ఓర్స్ అనేటువంటిది మీకు కావాలి. మరి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఆ మెథడ్స్ ఏంటి, ఆ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఏంటి చూడండి. హ్యాండ్ పికింగ్ అని, లావిగేషన్ అనేటువంటిది, నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోటేషన్ అని, ఇది ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఫోర్త్ ఫ్లోటేషన్ ఇలాంటివి. నెక్స్ట్ వన్ ఈ క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రోస్టింగ్, ఇది కూడా ఎక్కువ సార్లు అడుగుతున్నారు. రోస్టింగ్ అని, కాల్సినేషన్ అని, స్మెల్టింగ్ అని. ఓకే, అంటే వీటిలో ఎలాంటి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఇవి మనకి కావాలి. నెక్స్ట్ ఎలాయ్స్ అనమాట. ఎలాయ్ అంటే ఏంటి? ఆ ఎలాయ్స్లో స్టీల్ కానీ, నెక్స్ట్ బ్రాస్ అని, బ్రాంజ్ అని, జర్మన్ సిల్వర్ అని, నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అనేటువంటిది, నిక్రోమ్ అని, ఇలాంటి కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, వాటి అప్లికేషన్స్, సో యూజెస్ ఆఫ్ బ్రాస్ కానీ, జర్మన్ సిల్వర్ కానీ, నిక్రోమ్ కానీ, వీటిలో ఉన్న మెటాలిక్ కాంపోజిషన్ కావాలి. వాటితో పాటుగా వాటి అప్లికేషన్స్ అనేటువంటిది కూడా మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటి టాపిక్. దీని తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీకి ఇంటర్మీడియట్ లెవెల్ అనేటువంటిదే కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీకు అక్కడే కొంచెం బెటర్గా దొరుకుతాయి కాబట్టి ఇంటర్మీడియట్లోకి వెళ్ళడం బెస్ట్. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ, దీనిలో చూడండి, కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ కావాలి. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి, నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటి. ఎలక్ట్రాలసిస్ చేసేటప్పుడు యానోడ్, క్యాథోడ్ ఉంటుంది. సో వీటి మధ్య అయాన్స్ ప్రాపగేట్ అవ్వడానికి ఒక ఎలక్ట్రోలైట్ అనేటువంటిది తీసుకుంటామని. ఎలాంటి ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటారు, యానోడ్స్ ఎలా ఉంటాయి, క్యాథోడ్స్ ఎలా ఉంటాయి, రైట్. నెక్స్ట్ ఫారడేస్ లాస్ అనేటువంటిది ఉన్నాయి. ఫారడే ఫస్ట్ లా, సెకండ్ లా, వాటికి సంబంధించినటువంటి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది కూడా తీసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్. ఇప్పుడు మనం సోడియం క్లోరైడ్ అనేటువంటి దాన్ని తీసుకుని ఎలక్ట్రాలసిస్ చేసాం అనుకోండి, ఏమొస్తుందంటే Na+ అనేటువంటిది వస్తుంది, నెక్స్ట్ Cl- అనేటువంటిది వస్తుంది. ఇది క్యాటయాన్ కాబట్టి ఎక్కడ డిపాజిట్ అవుతుందంటే క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది, క్యాథోడ్. నెక్స్ట్ ఇది యానయాన్ కాబట్టి యానోడ్ దగ్గర డిపాజిట్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, సో యానోడ్ దగ్గర డిపాజిట్ అవుతున్నాయి. సో సోడియం క్లోరైడ్ని, మాల్టెన్ సోడియం క్లోరైడ్ ఇలాంటి వాటిని తీసుకుని డైరెక్ట్గా మనం ఎలక్ట్రాలసిస్ చేస్తే క్యాథోడ్ దగ్గర ఏమో సోడియం వచ్చింది, యానోడ్ దగ్గర ఏమో క్లోరిన్ అనేటువంటి గ్యాస్ వచ్చింది. మరి అదే దీనికి డైల్యూట్ అని కలుపుతాడు అనమాట. అంటే వాటర్ అనేటువంటిది కలిపాడు. వాటర్ కలిపితే అప్పుడు ఏమంటాం, డైల్యూట్ NaCl అంటాం. డైల్యూట్ NaCl అంటే ఏమేమి ఉంటాయి, సో H+ అనేటువంటిది ఉంటాయి, నెక్స్ట్ OH- అనేటువంటి అయాన్స్ ఉంటాయి. ఓకేనా, హైడ్రోజన్స్, హైడ్రాక్సైడ్ అయాన్స్ రెండు కూడా ఉంటాయి అనమాట. సో ఈ Hకి రిలేటెడ్గా ఉన్నటువంటి గ్యాస్ని ఏమంటారంటే హైడ్రోజన్ గ్యాస్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ OHకి రిలేటెడ్గా వచ్చేటువంటి గ్యాస్ ఏంటంటే ఆక్సిజన్ అనమాట. ఇప్పుడు చూడండి, Na+H+ అనేటువంటి రెండు క్యాటయాన్స్ వస్తున్నాయి, Cl- OH- అనేటువంటి రెండు యానయాన్స్ వస్తున్నాయి. అంటే డైల్యూట్ NaCl తీసుకుంటే వచ్చేటువంటి క్యాటయాన్స్ పెరిగిపోతున్నాయి, యానయాన్స్ పెరిగిపోతున్నాయి. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ముందు డిపాజిట్ అవుతారో, వాళ్ళిద్దరిలో ఎవరు ముందు డిపాజిట్ అవుతారు అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో ఎలక్ట్రో డిశ్చార్జ్ పొటెన్షియల్ వాల్యూస్ అనేటువంటిది ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఎవరు ముందు డిపాజిట్ అవుతారో అనేది కూడా మీరు చదువుకోవాలి. వీటి మీద అడుగుతున్నారు ఎగ్జామ్లో, క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ EMF అనేటువంటిది వాటి న్యూమరికల్ ప్రాబ్లమ్స్, సెల్కి సంబంధించినటువంటి న్యూమరికల్ ప్రాబ్లమ్స్, వోల్టాయిక్ సెల్ అని, గాల్వానిక్ సెల్ అని ఇలా ఉంటాయి. ఆ సెల్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. నెక్స్ట్ కరోజన్. సో కరోజన్ అంటే ఏంటి, కరోజన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఏంటవి, కరోజన్ని కంట్రోల్ చేయడానికి మనం ఎలాంటి మెథడ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రెస్ అని కానీ, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్ కానీ, రెస్టింగ్ ఆఫ్ ఐరన్, వాటి మెకానిజం. సో కరోజన్ని ప్రివెంట్ చేసేటువంటి మేజర్ మెథడ్స్ అంటే ఈ గాల్వనైజేషన్ అని, నెక్స్ట్ ఎలాయ్స్ లాంటిది కూడా ఇంకొక మెటల్తో ట్రీట్ చేయడం, టిన్నింగ్ అనేటువంటిది కానీ. సో ఇలా కొన్ని మెథడ్స్ అనేటువంటిది ఉన్నాయి. సో వాటిలో ఏది ద బెస్ట్ మెథడ్, ఎలాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారో అవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాథోడిక్ ప్రొటెక్షన్ మెథడ్స్ అని ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాటర్ టెక్నాలజీ. అసలు వాటర్ అంటే ఏంటి, H2O అనేటువంటిది తెలిసిందే, కానీ దాని ఫార్ములా. సో వాటర్ ఫార్ములా H2O. వాటర్కి కెమికల్ నేమ్ ఆక్సిడైన్ అనేటువంటిదిగా చెప్తారు. డైహైడ్రోజన్ మోనాక్సైడ్ అని ఇలాంటివి ఉన్నాయి. మరి ఈ వాటర్లో సోప్ అనేటువంటి టెస్ట్ని బేస్ చేసుకుని సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారనమాట. ఓకే, సో మళ్ళీ ఈ సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్ని
ఓకే, సో ఆ సోప్ టెస్ట్తో డివైడ్ చేసిన తర్వాత హార్డ్ వాటర్ని మళ్ళీ 2 టైప్స్గా హార్డ్నెస్ని బేస్ చేసుకుని టెంపరరీ హార్డ్నెస్ అని, పర్మనెంట్ హార్డ్నెస్ అని చెప్తారు. టెంపరరీ హార్డ్నెస్కి రెస్పాన్సిబుల్ కెమికల్స్ ఏంటి, పర్మనెంట్ హార్డ్నెస్కి రెస్పాన్సిబుల్ కెమికల్స్ ఏంటి, వాటిని ఎలా రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసేటువంటి మెథడ్స్ ఏమున్నాయి, ఇలాంటివి మనకి కావాలి అనమాట. ఓకే, సో సాఫ్టనింగ్ ఆఫ్ వాటర్, ఇక్కడ వాడు ఆల్రెడీ కొన్ని మెథడ్స్ అనేటువంటిది ఇచ్చారు. పర్ముటేట్ మెథడ్ కానీ, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కానీ, న్యూ జైలైట్ మెథడ్, ఇలాంటివి చెప్తా ఉంటాం. ఈ మెథడ్స్ గురించి కావాలి. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది దీనిలో మీకు ఫస్ట్ ఇయర్లో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అని ఉంటుంది. అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్. సో ఈ డ్రింకింగ్ వాటర్ని ప్యూరిఫై చేసేటువంటి టెక్నాలజీస్ ఉంటాయి. ఎలాంటి మెథడ్స్ అనేటువంటి వాటిని వాడుతున్నాం, క్లోరినేషన్ కావచ్చు, ఓజనైజేషన్ అనేటువంటిది కావచ్చు, యూవీ రేస్ అనేటువంటిది కావచ్చు. సో ఉన్నటువంటి మెథడ్స్ అన్నీ, ఆ మెథడ్స్లో మనం ఉపయోగిస్తున్నటువంటి కెమికల్ డెరివేటివ్స్, ఆ కెమికల్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేసుకోవాలి. సో రివర్స్ ఆస్మాసిస్, ఆ రివర్స్ ఆస్మాసిస్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, వాటి అప్లికేషన్స్ అనేటువంటిది కావాలి. కోయాగులేషన్ అంటే ఏంటి, రైట్. సో నెక్స్ట్ క్లోరినేషన్ అంటే, డీఫ్లోరినేషన్ అంటే, నల్గొండ ఫ్లోరినేషన్ టెక్నిక్, ఆ టెక్నిక్లో ఉపయోగించేటువంటి కెమికల్స్, వీటి గురించి మనం తీసుకోవాలన్నమాట. ఎలాంటి కెమికల్స్ని వాడుతున్నారో, ఆ మెథడ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, సో అక్కడ ఏం జరుగుతుంది, ఫ్లోరోసిస్ అంటే ఏంటి, ఎంత ఫ్లోరిన్ అనేటువంటిది వాటర్లో ఉంటే ఫ్లోరోసిస్ అంటారో, ఇలాంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ దాంతోపాటుగా పాలిమర్స్. ఈ పాలిమర్స్కి మనకి 10th స్టాండర్డ్లో అక్కడక్కడ నీకు బేసిక్స్ లాంటివి ఉంటాయి, కానీ బెస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్కి వెళ్ళండి. ఇంటర్మీడియట్లోనే అంటే ఇప్పటి వరకు నేను చెప్తున్నవి ఎక్కువ కంటెంట్ మీకు ఇంటర్మీడియట్లోనే ఉన్నాయి. ఓకే, సో పాలిమర్స్. సో పాలిమర్స్లో పొలిమరైజేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ పొలిమరైజేషన్స్ అంటే కండెన్సేషన్ పొలిమరైజేషన్ అని, ఎడిషనల్ పొలిమరైజేషన్ అని ఇలా చెప్తా ఉంటారు. నెక్స్ట్ ప్లాస్టిక్ అంటే ఏంటి, ప్లాస్టిక్లో ఉన్నటువంటి టైప్స్, నెక్స్ట్ వాటి అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం. వాటితో పాటుగా డిసడ్వాంటేజెస్ ఇలాంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ పీవీసీ అంటే ఏంటి, టెఫ్లాన్ అంటే ఏంటి. ఓకే, సో వీటిని ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటి రా మెటీరియల్స్ అనేటువంటిది ఏంటి, ఎక్కడ ఈ టైప్ ఆఫ్ పాలిమర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు, ఇక్కడ ఏమైనా కెటలిస్ట్లు అనేటువంటిది ఉన్నాయా, సో రా మెటీరియల్ ఏం తీసుకుంటున్నారు పీవీసీని చేయడానికి. నెక్స్ట్ టెఫ్లాన్ అనేటువంటిది చేయడానికి ఏం తీసుకుంటున్నాం, పాలిస్టైరన్ కావచ్చు, నైలాన్ 6,6 అంటే ఏంటి, వాటిలో ఎలాంటి బాండింగ్స్ అనేటువంటిది ఉంటాయి, ఎలాంటి లింకేజెస్ అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్, అసలు రబ్బర్ అనేటువంటి దాన్ని ఎలా తయారు చేస్తారో. వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటే ఏంటి. ఓకే, ఈ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అనేటువంటి ప్రాసెస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారో, రైట్. నెక్స్ట్ ఎలాస్టోమర్స్, వాటి ప్రిపరేషన్ మెథడ్స్ అనేటువంటివి, వాటి అప్లికేషన్స్, వాటిలో ముఖ్యంగా సో బ్యూనా ఎన్ అనేటువంటి రబ్బర్ ఉంటుంది, బ్యూనా ఎస్ అనేటువంటిది రబ్బర్ ఉంటుంది. సో ఈ బ్యూనా ఎన్ అంటే నియోప్రిన్ రబ్బర్ అంటారు, బ్యూనా ఎస్ అనేటువంటిది స్టైరిన్ అనేటువంటిది తీసుకుంటాం. ఇలా టైప్స్ అనేటువంటిది ఉంటాయి. వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఈ వేటిని కలిపితే మనకి బ్యూనా ఎన్ అనే రబ్బర్ వస్తుంది, బ్యూనా ఎస్ అనేటువంటి రబ్బర్ వస్తుంది. నెక్స్ట్ వాటి అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ ఏంటంటే వీటికి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్కి వెళ్ళడమే బెస్ట్. లోయర్ స్టాండర్డ్లో మీకు వీటిలో ఒక 20 to 30% డేటా వరకు మాత్రమే కవర్ అవుతుంది తప్ప కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కావడానికి బెస్ట్ వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బుక్స్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఫ్యూయల్స్. సో ఈ ఫ్యూయల్స్కి 10th లోపల ఉన్నటువంటి అంటే ఈ 6th, 7th, 8thలో వీటికి సంబంధించిన బేసిక్స్ వచ్చేస్తాయి ఎన్సీఆర్టీ బుక్స్లో. సో డెఫినేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్స్, కాంపోజిషన్స్ అండ్ యూజెస్ ఆఫ్ గ్యాసెస్ ఫ్యూయల్స్ అనేటువంటిది ఇచ్చారు. మనకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఫ్యూయల్స్ అంటే ఈ సిన్ గ్యాస్ అనేటువంటిది కానీ, వాటర్ గ్యాస్ కానీ, బ్లూ గ్యాస్ అని, నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ అని, సిఎన్జి అని, ఎల్పిజికి సంబంధించినటువంటివి కావచ్చు. ఓకే, ప్రొడ్యూసర్ గ్యాస్ అనేటువంటిది చెప్తారు, సెమీ ప్రొడ్యూసర్ గ్యాస్ అని. ఇలా వీటిలో కూడా కొన్ని టైప్స్ అనేటువంటిది ఉన్నాయి. వాటిలో ఉన్న కెమికల్ కాంపోజిషన్ ఎంత మొత్తంలో తీసుకుంటారో, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్. కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్ దీనికి మనం చూసుకోవాల్సిందల్లా మన చుట్టుపక్కల అంటే మన సరౌండింగ్స్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మనం పొద్దున నుంచి నైట్ పడుకునే వరకు ఉపయోగిస్తున్నటువంటి వస్తువుల్లో కావచ్చు, మనం చేస్తున్న పనుల్లో కావచ్చు, ఆ దాగి ఉన్నటువంటి కెమిస్ట్రీని మనం చూడాలి అనమాట. ఇది కూడా మీకు ఇంటర్మీడియట్లో ఆ టాపిక్ అనేటువంటిది ఉంది, ఫస్ట్ ఇయర్లో ఉంటాయి చూడండి. సో కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, సో బేసిక్ కాంపోజిషన్, అప్లికేషన్స్ కానీ, ఈ హెల్త్ ఆస్పెక్ట్స్లో మనం ఉపయోగిస్తున్నటువంటి మెడిసిన్స్ ఏ కేటగిరీ కిందకు వస్తాయి, డిటర్జెంట్స్ అంటే ఏంటి, వెనిగర్ అనేటువంటిది కావచ్చు, ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ అని, సో యాక్టివేటెడ్ చార్కోల్ అంటే ఇదంతా కలిపి ఒక టాపిక్ లాగా ఏం మీకు ఉండదు.
అక్కడక్కడ కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ లాంటిది దొరుకుతూ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ని మనం కలెక్ట్ చేసుకుని దాంతో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో మార్కెట్లో వీటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అంటే నన్ను అడిగితే నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఆ ఎన్సీఆర్టీ బుక్స్, నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బుక్సే మీరు తీసుకోండి. టైం లేదు నేను ఏదో ఒకటి కొంటాను అని అంటే మీరు వాటిని నమ్ముకుంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది స్కిప్ చేయొచ్చు. ఎంతవరకు కావాలో అంతవరకు కాకుండా అంతకంటే ఎక్కువగా ఏదో ఆ బుక్ వెయిటేజ్ చూపించడం కోసం ఎక్కువ కంటెంట్లో అయినా ఇచ్చేయచ్చు. మీకు ఇంటర్మీడియట్ వాడు రేపు రిఫరెన్స్గా కూడా ఏదైనా మీరు క్వశ్చన్ అబ్జెక్ట్ చేయాలన్నా కానీ, అబ్జెక్షన్స్ ఇలాంటిది రైజ్ చేయాలన్నా కానీ మీరు రిఫరెన్స్గా ఎన్సీఆర్టీ బుక్స్నే వాడతారు తప్ప మీరు ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్స్ అనేటువంటిది అయితే కాదు అనమాట. ఓకే, సో మార్కెట్లో మీకు బయట మెటీరియల్స్ అనేటువంటిది ఉండొచ్చు. ఎన్సీఆర్టీ బుక్స్కి ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? సో ఈ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్స్ అని, అబయోటిక్ కాంపోనెంట్స్ అని. ఓకేనా, నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఈ రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్, వాటి రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో ఎకోసిస్టమ్, బయోటిక్ కాంపోనెంట్స్, ఫారెస్ట్ రిసోర్సెస్ అనేది, డిఫారెస్టేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ అనేటువంటివి, ఎయిర్ పొల్యూషన్కి రెస్పాన్సిబుల్ కెమికల్స్, రీసెంట్గా వచ్చినటువంటి గ్లోబల్ రిపోర్ట్స్ అనేటువంటివి. అఫ్కోర్స్ ఇక్కడ మనకి ప్యూర్ కాన్సెప్ట్స్ కావాలి కాబట్టి కరెంట్ అఫైర్స్ అలాంటివి మనకి అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ చూడండి మ్యాక్సిమం. ఓకే, సో ఎయిర్ పొల్యూషన్, ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్ అని ఉంటాయి, సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఈ ప్రైమరీ, సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్ ఉన్న కెమికల్స్ ఏంటి అవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయండి, వాటి రా మెటీరియల్స్. నెక్స్ట్ కంట్రోల్ మెజర్మెంట్స్ అనేది, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ అనేటువంటిది కానీ, నెక్స్ట్ కాజెస్, ఎఫెక్ట్స్, నెక్స్ట్ కంట్రోల్ మెజర్స్ అనేది, ఇవన్నీ కూడా అంటే మన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఉన్నాయి మన ఇండియాకి సంబంధించి. సో ఆ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి, వాటిలో ఎన్ని స్టాండర్డ్స్ అనేటువంటిది, ఎన్ని పారామీటర్స్ అనేటువంటి వాటిని తీసుకుంటున్నారు, ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటువంటిది చెప్పడానికి, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది మీరు అడిషనల్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మీకు వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేది చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతాయి. సో ఆ కాన్సెప్ట్స్ అంటే ఇంటర్మీడియట్ అంత బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు, సెలెక్టెడ్ టాపిక్స్ అనేది తీసుకుంటే చాలు. దానికి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. ప్రతిరోజు కూడా ఒక 3 hours అనేటువంటిది మీరు స్పెండ్ చేసినట్లయితే ఒక 30 daysలో, ఒక 1 monthలో మీరు ఒక టోటల్ కంటెంట్ అనేటువంటి దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఈ డేటా అంతా ఇచ్చి నేను చాట్ జీపీటీని అడుగుతాను, లేదంటే ఏదైనా ఏఐని అడుగుతాను అంటే ఏఐ ఏం చేస్తుందంటే మీకు కొంతవరకు మాత్రమే ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. లేదు నాకు ఎక్కువ కావాలంటే ఉన్నది లేనిది అన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి సో నువ్వు ఎప్పుడు కూడా రెఫరెన్స్ అనేది ఎన్సీఆర్టీనే తీసుకోవాలి. సో రేపు ఏదైనా అబ్జెక్ట్ చేయడానికి కూడా ఎన్సీఆర్టీ అనేటువంటిదే మనం ప్రూఫ్గా పెట్టి, ఇదిగోండి ఇక్కడ ఆన్సర్ ఇలా మెన్షన్ చేస్తుంది, మీరేమో ఆన్సర్ ఇలా ఇచ్చున్నారని పేజ్ నెంబర్తో సహా వాళ్ళకి ప్రూఫ్ అనేది పంపించడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ మరి క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా ఇస్తున్నారో, భయంకరంగా ఉంటున్నాయా, చాలా చాలా ఈజీగా ఉంటున్నాయా అనేటువంటిది చూద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫిల్లింగ్ ఆర్బిటాల్ అకార్డింగ్ టు అబ్బో రూల్. సో ఈ అబ్బో ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఆర్బిటాల్స్ని ఎలా ఫిల్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఆర్డర్ అడుగుతున్నాడు అనమాట. అసలు అబ్బో రూల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇదిగోండి n+l అనేటువంటిది ఆర్బిటాల్ ఎనర్జీని కనుక్కోవడానికి వాడతారు. ఆర్బిటాల్, రైట్, ఆర్బిటాల్ ఎనర్జీ, ఆర్బిటాల్ ఎనర్జీని కనుక్కోవడానికి, ఎనర్జీ ఇలాంటి వాటిని కనుక్కోవడానికి మనం యూజ్ చేసేది n+l అనమాట. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఆర్బిటాల్స్ ఏమున్నాయి, 6p అనేటువంటిది ఒకటి ఇచ్చాడు, 5d అనేటువంటిది ఒకటి ఇచ్చాడు, 7s అనేటువంటిది ఇచ్చాడు, 5f అనేటువంటిది ఇచ్చాడు. ఓకే, జనరల్గా n అంటే ఏంటంటే ఈ ముందున్నటువంటి నెంబర్ని nగా తీసుకుంటారు. ఇక్కడ ఎంత ఉంది, నెంబరు 6 అనమాట. ఈ 5dలో ఫస్ట్ ఉన్న నెంబర్ ఏంటది 5. సో నెక్స్ట్ 7sలో 7, సో 5fలో 5. సో వీటిని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్గా తీసుకుంటాం. మరి ఎల్ వాల్యూస్ని ఎలా కనుక్కుంటారు, ఎల్ వాల్యూస్ని అజ్మతల్ క్వాంటమ్ నెంబర్ ప్రకారం కనుక్కోవాలి. అంటే ఎస్, పి, డి, ఎఫ్ ఇలా తీసుకుంటాం. ఎస్కి ఎల్ వాల్యూ ఎంత అంటే 0 అనమాట, పికి ఎల్ వాల్యూ 1, సో డికి 2, ఎఫ్కి 3 అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే, ఈ వాల్యూస్ని ఇక్కడ మనం తీసుకోవాలి. సో పి ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తావు, మోస్ట్లీ 1 అనేటువంటిది తీసుకోండి, డికి 2 అనేది తీసుకోండి, ఎస్కి 0,
సో ఎఫ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 3 అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి, 7 వస్తుంది, 7 వస్తుంది, నెక్స్ట్ 7 వస్తుంది, ఇక్కడ 8 అనేటువంటిది వస్తుంది. అయితే ఈ మూడింటికి 7 వచ్చింది కాబట్టి అంటే ఆబ్బో ఏం చెప్పాడంటే లో ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లోనికి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవ్వాలని చెప్పాడు. కానీ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మూడింటికి కూడా సేమ్ ఎనర్జీ అనేటువంటిది వచ్చింది. సో 6pకి 5dకి 7sకి. కానీ ఇలాంటప్పుడు ఆబ్బో ఇంకొకటి కూడా చెప్పాడు, ఏదైతే ఎన్ వాల్యూ ఇలా తక్కువ ఉంటుందో, ఇలా సేమ్ ఉన్నప్పుడు ఎన్ వాల్యూ తక్కువ ఉంటుందో దానిలోకి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవ్వాలి. సో కాబట్టి 5dలోకి 5dకి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో 6p అనేటువంటి దానికి తక్కువగా ఉంటుంది. తర్వాత 7s అనేటువంటి దానికి, లాస్ట్కి 5f అనేటువంటిదిగా చెప్తాం. అంటే నీకు ఆర్డర్ అనేటువంటిది ఏమొస్తుంది, ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ వన్ అనమాట. ఆప్షన్ 3నా కాదు, ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ వన్ వస్తుంది. ఎస్, ఆప్షన్ 2. సో 5d, 6p, 7s, 5f. ఓకే, సో చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఓకే, కాకపోతే సార్ ఇలాంటివి 4-5 కాన్సెప్ట్లు చెప్పండి మాకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావాలంటే అది మనం చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకనంటే వాడు ఆల్రెడీ బౌండరీ సెట్ చేసి ఉన్నాడు. సో వాటిలో ఎక్కడి నుంచి ఎలా అయినా అడగొచ్చు. హాబ్బో రూల్ అడగొచ్చు, హుండ్ రూల్ అడగొచ్చు, నెక్స్ట్ పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ మీద అడగొచ్చు. పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్కి ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటిది ఉంటాయి. ఎందుకనంటే ఇంటర్మీడియట్ లెవెల్లో వాటి మీద జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, ఈఏపీ సెట్ కానీ, నీట్ కానీ దాని మీదే క్వశ్చన్స్ అడుగుతారు. ఒక ఎగ్జామ్లో మాత్రం మనకి సింపుల్గా దీని మీద అడిగాడు అనమాట. ఓకే, సో డిప్లొమా స్టాండర్డ్ కాబట్టి సింపుల్గానే క్వశ్చన్స్ ఉంటాయి, ఇంత ఈజీగా ఇస్తున్నారు. నెక్స్ట్, ద maximum number of electrons can be accommodated in L shell or. So the maximum number of electrons, total number of electrons की formula, total number of electrons దీనికి ఫార్ములా ఏంటంటే 2n² అనమాట, 2n². ఓకే రైట్, ఇక్కడ ఎన్ వాల్యూ అనేటువంటిది కనుక్కోవాలి. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎల్ షెల్ అంటున్నాడు. సో కే షెల్ అని, ఎల్ షెల్ అని, ఎం అని, ఎన్ అని ఇలాంటివి ఉన్నాయి. కే షెల్కి ఎన్ వాల్యూ అనేటువంటిది 1, నెక్స్ట్ దీనికి 2, దీనికి 3, దీనికి 4 అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు ఎల్ షెల్కి కదా వాడు కనుక్కోమంటుంది. ఎల్ షెల్కి ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. అంటే 2 ఇంటూ ఇక్కడ ఎన్ బదులు 2 అనేటువంటిది పెట్టండి, 2² అంటే 4. సో మోస్ట్లీ 8 అనేటువంటిది వస్తుంది. సో 8 ఎలక్ట్రాన్స్ అనేటువంటి వాటిని మనం ఫిల్ చేయొచ్చు. ఓకేనా, సో ఆప్షన్ 1 అనేటువంటిదిగా తీసుకుంటాం అనమాట. ఇవన్నీ రీసెంట్గా జరిగినటువంటి ఐపీఓ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. Next one, what will be the molarity of sodium hydroxide in the solution precipitated by dissolving it 16 grams in enough water to form 500 ml of the solution అంటున్నాడు. సో వాడు మొలారిటీ అనేటువంటి దాన్ని కనుక్కోమంటున్నాడు. చూడండి, మొలారిటీకి ఫార్ములా కావాలి. సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V అనేటువంటిదిగా తీసుకుంటాం, 1000/V. సో వెయిట్ అనేటువంటిది ఎంత అండి, వెయిట్ ఎంత ఇచ్చాడు, సోడియం హైడ్రాక్సైడ్కి కదా వాడు ఇచ్చింది NaOHకి వెయిట్ ఎంత, 16 గ్రామ్స్ అనమాట, 16 గ్రామ్స్. నెక్స్ట్ వాల్యూమ్ అనేటువంటిది ఎంత ఇచ్చాడు, 500 ml అనేటువంటిది ఇచ్చాడు, 500 ml. జనరల్గా ఇక్కడ మనం ml అనేటువంటి దాన్ని తీసుకోవాలి. సో 2 వాల్యూస్ వచ్చినాయి. ఇంకేం కావాలి, GWM గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేటువంటిది కావాలి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది ఎలా కనుక్కుంటారు, సోడియం హైడ్రాక్సైడ్కి ఎలా కనుక్కుంటారు. సో సోడియం మాస్ ఎంత, 23, ఆక్సిజన్ మాస్ ఎంత, 16, హైడ్రోజన్ మాస్ ఎంత, 1. సో టోటల్గా తీసుకుంటే 40 అనమాట. సో ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఫైనల్గా ఏమొస్తుంది అనేది చూద్దాం. వెయిట్ అనేటువంటిది ఎంత ఇచ్చాడమ్మా, 16 కదా, 16 అనేటువంటిది తీసుకోండి. వెయిట్ అనేది 16, వెయిట్ 16. నెక్స్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 40. నెక్స్ట్ 1000/V అనేటువంటిది తీసుకుంటే వాడు కూడా 500 ml అనేటువంటిది ఇచ్చేసాడు. సో ఇప్పుడు మొలారిటీ అనేటువంటిది మనం ఎలా కనుక్కుంటామో చూడండి. సో ఇది దీనిలో 2 times అనేటువంటిది పోతుంది, ఇది దీనిలో 20 times కదా. సో మోస్ట్లీ 4, 5 అనేటువంటిది వస్తుంది, అంటే 0.8 అనేటువంటిదిగా తీసుకోవచ్చు, 0.8. ఆప్షన్ 2 అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ 2. ఓకేనా. నెక్స్ట్ వన్, సో అరిహీనియస్ థియరీ, బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ మీద ఇచ్చారు. అరిహీనియస్ థియరీ ఏం చెప్తుందంటే, ఎవరైతే అది కూడా వేటి గురించి వాడు అడుగుతుంది, బేసెస్ గురించి అడుగుతున్నాడు. అరిహీనియస్ థియరీ ప్రకారం, అరిహీనియస్ థియరీ
థియరీ ప్రకారం బేస్ అంటే ఏంటంటే ఎవరైతే OH మైనస్ అయాన్స్ని డొనేట్ చేయగలుగుతారో, ఓకే, వాటర్లో కలిపినప్పుడు ఆ సొల్యూషన్ OH మైనస్ అయాన్ అనేటువంటిది ఇవ్వాలి. అలా ఇచ్చే వాళ్ళనే అరినియస్ బేస్ అంటారు. ఇదిగోండి ఇక్కడ మనకి రెండు కూడా అదే కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఏకి 1 అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. ఎలిమినేషన్ టెక్నిక్ వాడదాం చూడండి. ఈ రెండింటికి కూడా ఏకి 1 లేదు కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయండి, ఈ రెండింటి దగ్గరికి రావాలి. నెక్స్ట్ బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ. బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ ప్రకారం యాసిడ్ అని చెప్పాలి అంటే H+ని గనక డొనేట్ చేస్తే యాసిడ్ అంటాం. కానీ వాడు అడుగుతుంది బేస్ కాబట్టి అదే H+ని ఏం చేయాలి, ఈసారి తీసుకోవాలి. ఓకే, సో బేస్ అంటే అదే H+ని తీసుకోవాలి. ఆ H+ని గనక తీసుకోగలిగితే వాటిని ఏమంటారంటే బ్రాన్స్టెడ్ లౌరీ బేస్ అనేటువంటిదిగా చెప్తారు. బ్రాన్స్టెడ్ లౌరీ బేస్. ఓకే, రైట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో NH3 అనేటువంటి దాన్ని చూడండి. NH3, ఈ NH3 మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా H+ అనేటువంటి అయాన్ని తీసుకోగలుగుతుంది. తీసుకుని ఎలా మారుతుందంటే NH4+ అనేటువంటిదిగా మారుతుంది. కాబట్టి బ్రాన్స్టెడ్ Bకి వచ్చేసరికి 2 అనేటువంటిది తీసుకోవచ్చు. Bకి 2 తీసుకోవచ్చు. సో అంటే ఆన్సర్ ఇదే అనమాట. లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయగలిగితే లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ప్రకారం లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ప్రకారం బేస్ అంటే ఏంటి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తే యాసిడ్ అంటారు, డొనేట్ చేస్తే బేస్ అనేటువంటిదిగా చెప్తారు. డొనేట్ చేస్తే బేస్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో డొనేట్ చేయాలి. ఓకే, సో డొనేట్ చేయాలి. డొనేట్ చేస్తేనే బేస్ అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ NH3 అనేటువంటిది రెండింటికి కూడా సెట్ అవుతుందండి. ఎందుకంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేటువంటి టెండెన్సీ మోస్ట్లీ అమ్మోనియాకి ఉంది కాబట్టి ఇది లూయిస్ బేస్ కూడా అవుతుంది. అంటే ఫైనల్గా కన్క్లూజన్ ఏకి వచ్చేసరికి 1 అనేటువంటిదిగా తీసుకుంటాం. సో B అనేటువంటిది తీసుకున్నట్లయితే చూడండి Bకి 3 అనేటువంటిది తీసుకోవచ్చు. నెక్స్ట్ Cకి కూడా 3 అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి రీచెక్ చేద్దాం. బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ అనేటువంటిది ఏం చెప్తుంది, H+ అయాన్ని డొనేట్ చేస్తేనేమో యాసిడ్ అంటుంది, అదే H+ అయాన్ని యాక్సెప్ట్ కనుక చేస్తే మోస్ట్లీ బేస్ అనేటువంటిదిగా తీసుకుంటున్నాం. సో ఇక్కడ BF3లో వచ్చేసరికి బ్యాక్ బాండింగ్ అనేటువంటి ఇంకొక ఫినామినా ఉంటుంది, బ్యాక్ బాండింగ్. ఓకే, సో బ్యాక్ బాండింగ్ అంటే సో ఫ్లోరిన్ అనేటువంటిది ఫస్ట్ ఎలక్ట్రాన్స్ని దీన్ని డొనేట్ చేస్తుంది. సో మళ్ళీ ఆ ఎలక్ట్రాన్స్ని ఈ ఫ్లోరిన్ వైపుకి వెళ్తాయి. సో దానివలన ఇక్కడ బ్యాక్ బాండింగ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా వీటి మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ H+ అనేటువంటి అయాన్ని తీసుకోవడానికి ఇక్కడ ప్రాబబిలిటీ అనేటువంటిది ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫ్లోరిన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది చెప్పొచ్చు. కాబట్టి ఫైనల్గా కన్క్లూజన్ వచ్చి ఏకి 1 అనేటువంటిది తీసుకుంటాం. సో Bకి 2 అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. సో Cకి వచ్చేసరికి 3 అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. Cకి 3 అనేటువంటిది. ఓకేనా, ఎస్, ఆప్షన్ 1 అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 అనేటువంటిది రైట్ ఆన్సర్. సరే, ఇక్కడ అమ్మోనియా రెండు విధాలుగా యాక్ట్ చేస్తుంది అంటే చేస్తుంది. ఎందుకనంటే బ్రాన్స్టెడ్ లౌరీ బేసెస్ అన్నీ కూడా లూయిస్ యాసిడ్ బేసెస్ అనేటువంటిది అవుతాయి. అందుకనే NH3ని రెండింటికి కూడా మనం వాడుకోవచ్చు. సో మీకు ఆ కాన్సెప్ట్ గురించి కంప్లీట్ క్లారిటీ ఉంటే సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ NH3 గురించి క్లియర్గా మీకు అర్థం అవుతుంది. ఎందుకని అక్కడ ఆ కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అంటే దానికి రీజన్ అనేటువంటిది ఇది. అమ్మోనియా మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ డొనేట్ చేస్తేనేమో బేస్ అంటాం, లూయిస్ బేస్ అంటాం. ఓకే, అందుకనే అది లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ప్రకారం బేస్ అనేది అవుతుంది. నెక్స్ట్ బ్రాన్స్టెడ్ లౌరీ బేస్ అవ్వాలి అంటే H+ని తీసుకోవాలి. NH3 తీసుకోగలుగుతుంది ఎందుకంటే దాని మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో తీసుకోగలుగుతుంది అనమాట. సో రెండు విధాలుగా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మనకి ఇచ్చినటువంటి వాటిలో ఇది బెస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి బాండ్ ఆర్డర్ గురించి అడిగారు. సో బాండ్ ఆర్డర్ని ఎలా కనుక్కుంటారో, బాండ్ ఆర్డర్ దీన్ని సింపుల్గా చేయొచ్చు, లేదు అని అంటే నార్మల్గా ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా అయినా కానీ తీసుకోవచ్చు. సిగ్మా 1s అని, సిగ్మా స్టార్ 1s అని, సిగ్మా 2s అని, సిగ్మా స్టార్ 2s అని. ఓకే, సో ఇలా మనం ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు సో 1/2 ఇంటూ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అని ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములాని యూజ్ చేసామంటే నీకు వచ్చేస్తుంది. లేదు అని అంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు.
ఆక్సిజన్లో బాండింగ్ ఇలా ఉంటుంది. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ ఆర్డర్ 2. నైట్రోజన్ తీసుకుంటే దీనిలో 3 బాండ్స్ అనేటువంటిది ఇలా ఉంటాయి, బాండ్ ఆర్డర్ 3 అనమాట. ఫ్లోరిన్ అనేటువంటిది తీసుకుంటే దీనిలో ఒక బాండ్ మాత్రమే ఉంటుంది, అంటే బాండ్ ఆర్డర్ 1. సో బాండ్ ఆర్డర్ ఎవరికి ఎక్కువగా ఉంది? సరే, ఎవరికి ఎక్కువగా ఉంది కాదుగా, వాడు ఇచ్చింది ఎవరెవరికి ఎన్ని బాండ్స్ ఉన్నాయి అంటున్నాడు. సో ఆక్సిజన్కి 2 ఉంది, కరెక్టే. ఆక్సిజన్కి 2 ఉంది అంటే ఏకి 1 అనేది రావాలి. సో మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బి అనేటువంటిది తీసుకుంటే నైట్రోజన్కి 3 రావాలి, ఇదిగోండి 3 వచ్చినాయి. సో సికి 2 అనేటువంటిది, అంటే ఆప్షన్ 2 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. దానికి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన కాన్సెప్ట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఇస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. బెస్ట్ ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేటువంటి వాటిని చూడండి. ఓకేనా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూస్తే మీకు ఏ విధంగా చదువుకోవాలనేటువంటిది ఒక ఐడియా వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.